ఎప్పటిలాగే ఈ రోజు కూడా మా వంశీబాయ్ దగ్గరికి అయితే వచ్చేసా. బాయ్ ఒక దగ్గరికి వెళ్దామని చెప్పి వాళ్ళ అన్న రూమ్కి తీసుకొచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత గిన్నెలు తోముతుండు, ఇల్లు ఉడుస్తుండు. నాకేం అర్థం కాలే. ఎందుకయ్యా నీకు ఈ బాధ అంటే అసలు మ్యాటర్ ఏంటంటే వంశీబాయ్ సినిమాకి వెళ్దామని వాళ్ళ అన్నని మనీ అడిగితే ఆయన చాలా మర్యాదపూర్వకంగా రూమ్కి వెళ్ళి ఇగో ఈ పనులు చేస్తేనే మనీ ఇస్తా అన్నాడట. సో అందుకే మనోడు ఎంత గొప్ప త్యాగం చేసిండు. ఇక అది అయిపోయాక అక్కడి నుంచి ఇంటికి వచ్చి బాయ్ కర్రీకి కూరగాయలు కట్ చేస్తుంటే నేను పందిలాగా పడుకొని రీల్స్ చూస్తున్నా. ఇక తినేసి చక్కగా సినిమాకి వచ్చేసాం. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది, కానీ అసలైన రచ్చ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏ థియేటర్ వాడైనా సినిమా ఇంటర్వెల్కి ఎంత టైం తీసుకుంటాడు బ్రో? మామూలుగా 10 లేదా 15 నిమిషాలు కదా, కానీ ఈడలా కాదు, గంట, అక్షరాల గంట టైం తీసుకున్నాడు. ఇక 2 నిమిషాలు కూడా ఆపుకోలేని తీరగా లోకుంటారా? తల్లి ఇంత పనికి వస్తావు బేటే అని సీట్కున్న కవర్ పీకి కింద ఉన్నోడు పైకి పైన ఉన్నోడు కిందికి వాటిని విసురుడే విసురుడు. అలా అద్భుత ఘట్టం గంట సేపు సాగింది. ఇక వాన అదృష్టమో మా అదృష్టమో తెలియదు, కానీ మొత్తానికైతే షో స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఇక బయటికి వచ్చాక మళ్ళీ పందిలాగా ఛాయ్ తాగుతూ ఒక టీఎఫ్ఏ బానిసలుగా అర్ధగంట మూవీ గురించి సొల్లు వేసుకొని బాయ్ని ఇంటి దగ్గర దింపి నేను కూడా దుబ్బేశా.